సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ ఏలూరు నగర్ కొప్పుల వెలమ కుల సంఘ నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా సంఘ కార్యాలయం వద్ద భీమవరపు సురేష్ ఆర్థిక సహకారంతో వేసవి కాలంలో ప్రతిరోజు కొనసాగే మజ్జిగ చలివేంద్రాన్ని కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్ ప్రారంభించారు. అనంతరం 20 మంది వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు 500 రూపాయల చొప్పున పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల వెలమ కుల సంఘ అధ్యక్షులు భీమవరపు పాపారావు, కార్యదర్శి మార్గాని అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది వేసవి కాలంలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పేద వృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు ప్రతి నెల 500 రూపాయల చొప్పున 20 మందికి పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేసి పేదలకు, పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి మూడేడ్ల రంగారావు, ఉపాధ్యక్షులు పడాల వెంకటేశ్వరరావు, సలహాదారులు లచ్చిరెడ్డి గోవింద్, మాజీ అధ్యక్షులు బల్లా శివ, నాయకులు మరడాని చందు, సంబంగి కుమార్, బొమ్మి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొప్పు వెలమ కళ్యాణంలో మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేయాలి. గతంలో కూడా మేము ఇలాగే స్టార్ట్ చేసాం. దాని డోనర్గా 4 రోజులు బిఆర్ సురేష్ కుమార్, హేమ సురేష్ గారు సహాయం అందించారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ కంటిన్యూషన్ 4 రోజులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతోపాటు మేము వృద్ధులకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, భిక్షాకరమైన వాళ్ళందరికీ కూడా, వికలాంగులకు కూడా, వేదిక సాయంగా జబ్బుతో ఉన్న ఇబ్బంది ఉన్న కూడా వాళ్ళు కూడా నెలకి 500 చొప్పున సహాయం అందించడానికి మా కమిటీ అంతా కూడా నిర్ణయించుకున్నాం. మిగతాది మా సెక్రటరీ గారు మాట్లాడుతారు. సభకు నమస్కారం. ఎండాకాల తీవ్రత వల్ల మరి ప్రతి సంవత్సరం జరిగేట్టుగానే మరి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి దానికి సురేష్ కుమార్ గారు గత 2 సంవత్సరాలు బట్టి మరి ఒక 4 రోజులు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ నెల కూడా ఈ రోజు నుంచి సురేష్ కుమార్ గారు ఒక 4 రోజులు స్పాన్సర్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే మా యొక్క దాతల యొక్క సహకారంతో కూడా మళ్ళీ ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మరి అందులో భాగంగానే ఈ రోజుని వృద్ధులకు, లేనటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంవత్సరం మేము ఒక 20 మందికి, వికలాంగులకు కూడా కలిపి ఒక 20 మందికి మేము ఆర్థిక సహాయం చేయడానికి మా కమిటీలో నియమించడం జరిగింది. ఆ కమిటీని మహాజన సభలో ఆమోదించడం జరిగి ఈ రోజుని కూడా 20 మంది కూడా ఒక మనిషికి 500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడానికి మా కమిటీ నిర్ణయించింది ప్రతి నెల. అలాగే దీనికి కూడా ఇప్పుడు 20 మందికే కాకుండా ఇచ్చేటువంటి దాతలను బట్టి మరి ఆ సంఖ్యను పెంచడానికి కూడా ముందు ఇంకా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరి సభాముఖంగా దీన్ని సహకరించండి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.